హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం మలయాళంలో వచ్చిన ఈఎంఐ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది, బట్ కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే యూట్యూబ్లో తమిళ్ వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. సో ఎవరైనా ఈ మూవీని చూడాలి అనుకుంటే యూట్యూబ్లో డ్యూ అని టైప్ చేయండి. సో DUE అనే పేరుతో ఈ మూవీ అయితే తమిళ్ అయితే డబ్ అయింది అండ్ యూట్యూబ్లో ఫ్రీగా ఉంది విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయం అనుకోవచ్చు, లైక్ 2 ఫ్యామిలీస్ ఉంటాయి. సో వాళ్ళిద్దరు లోన్ అనేది తీసుకుంటారు. సో లోన్ అనేది తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి ఒక ప్రాబ్లం ఫేస్ చేశారు అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఒక స్టోరీ మనం చూసుకుంటే కనుక లైక్ అమ్మ, నాన్న, అన్న, చెల్లి ఉంటారు. సో చెల్లికి పెళ్ళి అవుతుంది. సో వాళ్ళు లోన్ తీసుకుంటారు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ బావ అయితే కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటారు. సో మీరు హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళకి అయితే వాళ్ళ దగ్గర డబ్బులు అడతారు. సో వాళ్ళు వేరే ఆప్షన్ లేక లోన్ అనేది తీసుకుంటారు. అండ్ ఇంకొక ఫ్యామిలీ విషయానికి వస్తే లైక్ తన చిన్న కొడుకు ఫారెన్ వెళ్దాము అని చెప్పి అనుకుంటాడు. ఎందుకు అంటే తన గర్ల్ ఫ్రెండ్ కూడా వెళ్తుంది, సో లేదంటే తను ప్రేమించిన అమ్మాయి, సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో తను కూడా వెళ్దాము అని చెప్పి అనుకుంటాడు. సో తను కూడా అయితే లోన్ తీసుకుంటాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లైక్ ఇష్టం వచ్చినట్టు మనకి చాలా కాల్స్ వస్తుంటాయి. లైక్ మీకు లోన్ తీసుకోండి అని చెప్పి చాలా మనకైతే కాల్స్ అయితే వస్తుంటాయి. ముఖ్యంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు లోన్ తీసుకుంటే అది కూడా వాళ్ళ కోసం కాదు, వేరే వాళ్ళ కోసం లోన్ తీసుకుంటే అది కూడా వాళ్ళకి డబ్బు అంటే రెస్పెక్ట్ అనేది ఉండదు. సో ఒక కేర్లెస్ కైండ్ ఆఫ్ పీపుల్కి మనం మధ్యవర్తిగా ఉండి మనం కనుక లోన్ ఇప్పిస్తే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అని చెప్పి మూవీలో అయితే చాలా క్లిస్టర్ క్లియర్ అయితే చూశారు. సో ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం రిలేటబుల్ అని ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతుంది కూడా. లైక్ మీరే ఎవరికైనా సరే చాలా కాల్స్ వస్తుంటాయి, లైక్ లోన్ తీసుకోండి, అది తీసుకోండి అని చెప్పి, క్రెడిట్ కార్డ్ తీసుకోండి అని చెప్పి. సో ఈ కాన్సెప్ట్ అయితే చాలా మందికి అయితే రిలేటబుల్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ మూవీ యొక్క రన్ టైం దగ్గర 2 hours ఉంటుంది. లైక్ మూవీ యొక్క రన్ టైం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఓకే, ఎంగేజింగ్ ఉంది. లైక్ ఎంగేజింగ్ అని చెప్పడం కంటే మ్యాక్సిమం మనకి బోర్ అయితే కొట్టదు. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ సాంగ్స్, అసలు ఈ స్టోరీకి సాంగ్స్ అనేది అనవసరం, బట్ సాంగ్స్ అయితే బాగాలేదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీ మనం మేకింగ్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ మూవీ చూసినంతసేపు ఇది ఒక షార్ట్ ఫిల్మ్ లానే ఉంటుంది తప్ప ఒక ఫీచర్ ఫిల్మ్ లాగైతే ఉండదు. సో మేకింగ్ ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ మూవీ అయితే పర్వాలేదు, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.